హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రి కొడుకులుగా నటించిన మజాకా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మనల్ని ఖచ్చితంగా మెప్పిస్తుంది. రావు రమేష్ కిషన్ లు ఆడదిక్కులేని తన కుటుంబంలోనికి ఒక ఆడ మనిషి వస్తే బాగుందని అనుకుంటారు. కిషన్ కి తల్లి లేదనే బాధ మనసులో ఉన్న బయటకి ఎప్పుడు చెప్పుకోడు. ఇక రావు రమేష్ తన కొడుక్కి పెళ్లి చేసి కోడలుగా వచ్చే అమ్మాయి ఇంట్లో దీపం పెడితే చూడాలని కోరుకుతూ ఉంటాడు. మూవీ చాలా సరదాగా సాగిపోతుంది. మనం ఫ్యామిలీతో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీగా ఈ మూవీని మనం చెప్పుకోవచ్చు. ఈ మూవీలో సాంగ్స్ బాగున్నాయి, ఎమోషన్ ఉంది, మంచి కామెడీ ఉంది. ఇక కథ విషయానికి వస్తే వైజాగ్ బీచ్ లో జాగింగ్ చేస్తున్న వాళ్ళకి ఆ సముద్రం ఒడ్డున ఇద్దరు వ్యక్తులు పడిపోయి ఉండడం చూస్తారు. వాళ్ళిద్దరు షర్ట్లు రెడ్ కలర్ లో ఉంటాయి. వెంటనే అక్కడున్న పోలీసులకు ఫోన్ చేసి ఎవరో ఇద్దరు వ్యక్తుల్ని ఎవరో కొట్టి సముద్రంలో పడేసినట్లున్నారని ఫోన్ చేస్తారు. అక్కడికి స్థానిక పోలీసులు వచ్చి చూస్తారు. వాళ్ళని పరీక్షగా చూసిన ఆ అతను పోలీసులకు ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతాడు. నేనే సార్ అని ఒక వ్యక్తి ముందుకు వస్తాడు. ఆడికి ఒక్కటి పీకి, ఏరా వాళ్ళిద్దరూ ఫుల్ గా తాగి ఆవకాయ ప్యాకెట్ జోబులో పెట్టుకుని పడుకున్నారు అంటూ వాళ్ళిద్దరిని నిద్ర లేపుతారు. మీరిద్దరూ ఎవరు ఏంటి అని ఆరా తీస్తాడు. అప్పుడు వాళ్ళ గురించి చెప్పడం మొదలు పెడతారు. కిషన్ పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తాడు. కిషన్ ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నాడని వాళ్ళ నాన్నకు అనిపించి అతను ఇంజనీరింగ్ అయిపోగానే మంచి పిల్లలను చూసి పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇద్దరు మగాళ్లే ఉన్న ఆ ఇంట్లోనికి ఆడపిల్లను పంపించడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. తన కొడుక్కి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో కిషన్ వాళ్ళ నాన్న చాలా బాధపడతాడు. అప్పుడు పెళ్లిళ్ళ పేరయ్య కిషన్ వాళ్ళ నాన్న రమణకి ఓ సలహా ఇస్తాడు. ముందు మీరు పెళ్లి చేసుకోండి, పెద్దవాడిని చూసిన తర్వాత ఆటోమేటిక్ గా చిన్నవాడు వచ్చేస్తుంది. నాకు తెలిసి మీకు ఫ్యామిలీ రావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని అతను అంటాడు. పాపం కిషన్ పుట్టినగాంచి అమ్మ అతన్ని పిలిచింది లేదు. పాపం ఇతను కూడా అమ్మ అని ఎవరిని పిలిచింది లేదు. ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్క కిషన్కే తెలుసు. వీసా ఆఫీసులో పనిచేస్తున్న మన రమణ ఒకరోజు ఏదో పనిపై బస్ స్టాండ్ లో నిల్చొని ఉంటాడు. అక్కడికి ఒక ఆంటీ వస్తుంది. ఆ ఆంటీని చూడగానే మన రమణ మనసు గుండె జారి కళ్ళంతైపోతుంది. వెంటనే పెళ్లిళ్ళ పేరయ్య చెప్పిన మాటలు మన రమణకి పదే పదే వినిపిస్తాయి. ఆ ఆంటీ బస్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే రమణ తన స్కూటర్ పై ఆ బస్సును ఫాలో అవుతూ ఆ ఆంటీకి సైడ్ కొడుతూ ఉంటాడు. తర్వాత తన ఆఫీసుకు వచ్చిన రమణ తన కొలీగ్ తో ఆ అమ్మాయి గురించి వివరిస్తూ ఉంటాడు. కోఇన్సిడెంట్ గా ఆ ఆంటీ మన రమణ ఆఫీస్ కి వచ్చి వీసా కోసం అప్లై చేసుకోవాలని అడుగుతుంది. ఆమె వీసా అప్లికేషన్ ని మన రమణే దగ్గరుండి ఫిలప్ చేస్తాడు. ఆమె పూర్తి డీటెయిల్స్ మన రమణకి తెలిసిపోతాయి. ఇక మన కిషన్ విషయానికి వస్తే ఆ రోజు బాగా లేట్ నైట్ అయిపోవడం వల్ల బార్ షాప్లు ఏవి దొరక్క మందు ఎక్కడ దొరుకుతుందా అని అడ్రస్ కోసం వెతుక్కుంటున్న మన కిషన్ దగ్గర ఒక కార్ ఆగుతుంది. ఆ కార్ లోని మన హీరోయిన్ బయటకు వస్తుంది. ఆమె కూడా ఈ టైంలో బీర్ ఎక్కడ దొరుకుతుంది అని మన హీరోని అడుగుతుంది. ఆ విధంగా మన హీరో హీరోయిన్లకు పరిచయం ఏర్పడుతుంది. నేను ఈ మధ్య వచ్చి చాలా సినిమాలు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటో మగవాళ్ళు మందు తాగితే సరిపోలేదేమో. ఇప్పటికే మగవాళ్ళు, అందులోని యూత్ బాగా మందుకి అలవాటైపోయి జనాల్లో తాగుబోతులుగా ముద్ర పెట్టుకుంటున్నారు. ఇంకా ఆడవాళ్ళను కూడా తాగుబోతులను చేయాలనుకుంటున్నారో ఏంటో. ఈ మధ్య వచ్చే సినిమాలు చాలా చూశాను. ఖచ్చితంగా అమ్మాయి మందు తాగే సీన్ గాని, మందు కోసం వెంపర్లాడుతున్న సీన్ గాని, అందులోని టీనేజర్స్ ని ఎక్కువగా పెడుతున్నారు. నా డౌట్ ఏంటంటే స్లోగా యూత్ లో, అందులోని లేడీస్ లోని మందు తాగడం తప్పు లేదు అనే భావాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారా ఏంటి ఈ మూవీ వాళ్ళు? లేకపోతే ఆడవాళ్ళు మందు తాగే సీన్ అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా ఈ మధ్య వచ్చే మూవీస్ లో తండ్రి కూతురు మందు తాగడం, ఇంకోటో ఖచ్చితంగా ఒక టీనేజ్ అమ్మాయి మందు తాగే సీన్ మాత్రం మూవీస్ లో పెడుతున్నారు. మగవాళ్ళు చాలా వరకు మందు తాగుతున్నారు. బోల్డ్ మందు సేల్స్ చేస్తున్నారు. తాగుబోతులుగా ముద్ర పడుతున్నారు. సమాజం చేత ఇటు తాగుబోతులని తిట్టించుకుంటున్నారు. అయినా ఈ మందు సేల్స్ వాళ్ళకి ఆ సేల్స్ సరిపోలేదేమో. ఆడవాళ్ళ చేత కూడా మందు తాగించాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో. నాకైతే అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, తిరిగి మళ్ళీ సినిమాలోకి వచ్చేద్దాం. ఇక ఈ తండ్రి కొడుకులు ఇద్దరు జీవితాల్లోకి ఎప్పుడైతే ఆడవాళ్ళు ఎంటర్ అయ్యారో ఆ ఆడవాళ్ళని సతాయించడమే పనిగా పట్టుకుంటారు. ఎలాగైనా వీళ్ళ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు పడే పాటలు, చేసే ఫీట్లు మనల్ని చాలా బాగా నవ్విస్తాయి. తన తండ్రి ఒక ఆంటీని గోకుతున్నాడని కొడుక్కి, కొడుకు ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని తండ్రికి తెలిసిపోతుంది. తర్వాత వీళ్ళ మధ్య జరిగే సంభాషణలు మనల్ని బాగా నవ్విస్తాయి. కిషన్ తన లవర్ కి వచ్చిన ఒక ప్రాబ్లం నుండి చాలా ఈజీగా బయటపడేస్తాడు. దాంతో ఆమెకు మన సందీప్ మీద లవ్ పెరుగుతుంది.
అతనికి ఐ లవ్ యూ చెప్పేస్తుంది. ఇక మన రవణ విషయానికి వస్తే ఆంటీకి రవణకి మధ్యన ఫ్లాష్ బ్యాక్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది ఇక్కడ రివీల్ అవుతుంది. ఇక్కడతో రమణకి ఆంటీకి మధ్య కూడా లవ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు నలుగురు లవ్ లో ఉన్నారో ఇక దొంగచాటుగా ఒకరినొకరు కలుసుకోవడం, రాత్రులు గోడలు దూకడం మొదలవుతాయి. ఇతనే ఆంటీ వాళ్ళ అన్నయ్య, మన రమణకి బావ. చాలా కన్నింగ్ మెంటాలిటీ ఉన్న ఓ సైకో లాంటోడు. ఇతని కూతురునే మన కిషన్ ప్రేమిస్తున్నాడు. సో రమణకి తన చెల్లిని, కిషన్ కి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని మన రమణ, అతని కొడుకు కిషను పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వీళ్ళింటికి వస్తాడు. ఇతను తన చెల్లెల్ని రమణకి, తన కూతురిని కిషన్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నట్లే ఒప్పుకొని బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు పెళ్లి జరగకుండా ఉండేలా ప్లాన్స్ వేస్తుంటాడు. ఈ సీన్స్ లో అంతగా కామెడీ ఏం పండలేదు. కానీ రమణ ప్రేమిస్తున్న ఆంటీకి కిషన్ ప్రేమిస్తున్న అమ్మాయి మేనకోడలవుతుంది. అత్తకి మేనకోడలికి మధ్యన ఒక్క క్షణం కూడా పడదు. అత్త ఏ ఇంట్లో ఉంటే మేనకోడలు ఆ ఇంటికి సచ్చినా వెళ్ళదు. అయితే ఈ అత్తాకోడలు ఇద్దరూ కలిస్తే గాని ఈ తండ్రి కొడుకులకి పెళ్లి అవ్వదు. పాపం ఈ తండ్రి కొడుకులిద్దరూ ఆ అత్తాకోడల్ని కలపడానికి పడే పాట్లు, ఆ ప్రయత్నంలో అక్కడక్కడ వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ మన హార్ట్ కి బాగానే టచ్ అవుతాయి. చివరికి అత్తాకోడల్ని ఈ తండ్రి కొడుకులిద్దరూ కలిపేస్తారు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనల్ని మాత్రం బాగానే నవ్విస్తుంది. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళొచ్చు. అక్కడక్కడ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. ఇక శ్రీనివాస్ రెడ్డి ఆదిల్ గురించి కామెడీ విషయంలో మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవరాల్ గా మూవీ బాగానే ఉంది.